హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నువ్వుల లడ్డు తయారు చేయబోతున్నాం. ఇక్కడ రావమల గట్టిగా అయిపోతాయి. నువ్వుల లడ్డు నేనే టేస్ట్ చూసి చెప్తాను చూడండి. ఇవన్నీ నువ్వులు అయితే ఫ్రై చేస్తాను. ఇలా చేసుకోవాలి. కానీ నువ్వుల లడ్డు అయితే చాలా మంచిది. పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు, బొక్కలు గట్టిగా అవుతాయి, నువ్వులు తింటే ఏ బెల్లంలోనైనా కానీ రాళ్ళు ఉసుక లైట్గా ఉంటుందండి. కంపల్సరీ బెల్లం కరగబెట్టిన తర్వాత ఇలా ఉంచుకుంటే మీకు మంచిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మర్చిపోయారనుకోండి, తినేటప్పుడు కష్టమవుతుంది. ఈరోజు అయితే నువ్వుల లడ్డు తయారు చేస్తున్నాను. నువ్వుల లడ్డు తింటే ఎంత మంచిదో మీకు ముందు చెబుతాను. ఇంకా నువ్వుల లడ్డు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. పాకం అయితే ఇట్లా మాడకుండా కలుపుకోవాలండి. మరి మాడితే మళ్ళీ మాడిన వాసన వస్తుంది నువ్వుల లడ్డు. ఇట్లా సింపుల్గా ఎట్లా అంటే ఇప్పుడు తెలిసిపోద్ది. ఉండాలి వచ్చిందిగా, ఇది పాకం వచ్చిందనమాట. ఇది ఇది కొలతలు అంటే ఏమి ఉండదండి, చూసి కలుపుకోవాలి. వేసుకునేటప్పుడు మీకు కిలో అంటే కొంచెం పాకం ఎక్కువ వచ్చిందంటే ఇదైతే, తక్కువ వచ్చిందంటే ప్రాబ్లం అవుతుంది. అట్లానే పాకం దింపిన తర్వాత, పాకం వచ్చిన తర్వాత దింపిన తర్వాత నువ్వులు ఎన్ని పడితే చూసుకొని వేసుకోవాలి. ఇట్లా మనకు తెలిసిపోద్ది కాబట్టి లడ్డు ఎంతకైతే సరిపోద్దో తెలిసిపోద్ది మామూలుగా. అట్లనే కొలత దీన్ని చెప్పడానికి కరెక్ట్ కాదు, చూసి కలుపుకోవడం. దీన్ని కొలత అయితే కొంచెం ఎక్కువైతే తక్కువ అవుతుంది. మేమంటే ఉజ్జాంపు చూసి కలుపుతున్నాం. మేము రోజు చేస్తాం కాబట్టి మాకు అలవాటు తెలిసిపోద్ది. మీరు పాకం దింపిన తర్వాత పాకం వచ్చింది తెలిసిపోతే ఆటోమేటిక్గా అర్థమైపోద్ది మీకు. ఎంత 5 గంటల వస్తే లడ్డు కట్టుకోవచ్చు అంటే తీసేయచ్చు. అంతే సింపుల్గా. పెద్ద కష్టమేం కాదు. నువ్వుల లడ్డు కానీ పల్లి లడ్డు కానీ పెద్ద కష్టమేం కాదు. ఇట్లా చిన్న చేసుకొని మేమంటే ఇది సేల్ చేయడానికి కానీ కొంచెం ప్యాకింగ్ చేసుకుంటాం. మీ ఇంట్లో చక్కగా నీట్గా పిల్లలకి ఎట్లా వచ్చినా పర్లా నువ్వులు తయారు చేసి పెడితే, బెల్లం నువ్వులు అంటే చాలా మంచి అంటారు పెద్దవాళ్ళు. మీకు అందరూ తెలిసే ఉంటాయి. అతని వీడియో ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుందట. ఎట్లుంటాయి, ఇది వేడి మీద కట్టాలి. ఇవి వేడి చల్లగా అయితే రావు, మళ్ళా గట్టిగా అయిపోతాయి. నువ్వుల నేనే టేస్ట్ చూసి చెప్తాను చూడండి. బాగున్నాయి. పిల్లోళ్ళకి కురుకురు ప్యాకెట్లు ఇవి అవి కొనేసే మురుసులు గట్టిగా అయితే హెల్తీగా ఉంటారు, ఆరోగ్యానికి మంచిది నువ్వుల లడ్డు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ నేను అవన్నీ చెప్పలేను, డాక్టర్ గారు మళ్ళీ సింపుల్గా చెబుతున్నా. నువ్వుల లడ్డుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటే కాదు, 100 చెప్పవచ్చు దీని గురించి. వేరే ఐటమ్ గురించి అయితే నాకు అంత ఐడియా లేదు కానీ.
ఇవన్నీ ఫైనల్గా అయితే నువ్వుల లడ్డు చేయడం అయిపోయింది. నేను చెప్పేది ఏంటంటే మీకు రిక్వెస్ట్, పిల్లలకైతే మాత్రం నువ్వుల లడ్డులు మంచిగా పెట్టండి. మంచి ఆరోగ్యానికి చాలా మంచిది, మనకు కూడా చాలా మంచిది. నువ్వుల లడ్డులు వీలైనప్పుడు మీకు ఒక 100 గ్రాములు కానీ 150 గ్రాములు కానీ 1/4 కిలో కానీ తెచ్చుకొని ఇంట్లో తయారు చేసుకొని మంచిగా తయారు చేసుకొని తినండి. నువ్వుల లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకదాని కాదు, చాలా ఉన్నాయి దీంట్లో. పులుసులు గట్టిపడతాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా ఈజీ అండి. నేను చూపిస్తాను మీకు పాకం ఎట్లా, ఇది ఎట్లా అయిపోయేది ఏంటి అని అన్నీ. కానీ చూసి మీరు కంపల్సరీగా వీడియో చూసి నేర్చుకొని నాకు కామెంట్ పెట్టాలి మీరు. చాలా ఈజీ నువ్వుల లడ్డు. ఇప్పుడైతే వచ్చేసింది పాకం. నా వీడియో ఒకసారి ఇస్తే మీకు ఆటోమేటిక్గా చేయడం వచ్చేస్తుంది. వచ్చేసిందా? ఇదంటే వచ్చేసినట్టే పాకం.